Welcome to Dr. Kavita Ajay Talks. Shanmuka Shiva garu, yoga therapist. Welcome to Dr. Kavita Ajay Talks, Andy. I'm very much excited to listen to your speech. నేను మీ గురించి చాలా విన్నాను. అతి చిన్న వయసులో యోగా థెరపిస్ట్ గా చాలా సక్సెస్ సాధించారు. అబ్రాడ్ వెళ్ళారు. ఇక్కడ మన ఇండియాలో కూడా చాలా టీచ్ చేస్తున్నారు మీరు. అండ్ ఎస్పెషల్లీ నేను మీద ఒక వీడియో చూశాను సుధీర్ సాంద్రా గారి టాక్స్ లో. వాటర్, డ్రింకింగ్ వాటర్ పైన మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు వాటర్ ఎలా తాగాలి, ఎలా తాగితే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అప్పటి నుంచి నేను మీతో ఒక టాక్ చేయాలి అనుకుంటున్నాను. టుడే ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్స్ నౌ ఓవర్ టు యూ. My pleasure, ma'am. Thank you very much to one and all for joining this wonderful meeting. So, my name is Shanmuka Shivachandra. I am a yoga therapist. గత 10 సంవత్సరాలుగా యోగా టీచ్ చేస్తున్నాను ఇండియా అండ్ సింగపూర్, మలేషియా లొకేషన్స్ లో. సో కమింగ్ టు మై బ్యాక్గ్రౌండ్, ఒక 10 years నేను బాగా సఫర్ అయ్యానండి. సైనసైటిస్ ప్రాబ్లమ్స్ బాగా సఫర్ అయ్యాను. సో ఇన్ఫ్లమేషన్ వచ్చేది, రన్నింగ్ నోస్ ఉండేది అండ్ ఆల్ అదర్ డిజార్డర్స్ కూడా వన్ బై వన్ అటాక్ అయ్యాయి అనమాట. సో దట్ టైమ్ ఐ కేమ్ టు యోగా, గాట్ ఇంట్రడ్యూస్ టు యోగా. సో ఈ సెషన్ బిగిన్ అయ్యే ముందు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై గురు. మై గురుస్ నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం గారు. ఈజ్ ఆంధ్ర బ్యాంక్స్ ఫౌండర్స్ గ్రాండ్ సన్. సో ఆయనకి చిన్న వయసులో హెల్త్ ప్రాబ్లం రావడం, అగైన్ ఒక 2 years తర్వాత కూడా మళ్ళీ ఒకసారి హార్ట్ అటాక్ రావడం అయిన తర్వాత, సో ఈ కాన్సన్ట్రేటెడ్ ఎంటైర్ హిస్ టైమ్ హౌ టు ఇంప్రూవ్ హెల్త్, హౌ టు మెయింటైన్ హెల్త్ అన్న హెల్త్ కాన్సెప్ట్ మీద డిడ్ అ బిగ్ రీసెర్చ్. ఆల్మోస్ట్ ఒక 15 years రీసెర్చ్ ని నేను ప్రమోట్ చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ వెన్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు మై గురు, ఆయన నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్ ఏంటంటే ఉషాపాన చికిత్స. ఐ రిపీట్ ద నేమ్, ఉషాపాన చికిత్స. ఉషా అంటే మార్నింగ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ అన్నమాట. సో మనం పొద్దున ఒకసారి స్నానం అండ్ రాత్రి ఒకసారి స్నానం ఎలాగైతే చేస్తామో క్లీన్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ, సో దట్ స్వెట్ స్మెల్ వోంట్ కమ్, బ్యాక్టీరియా వోంట్ బి దేర్ ఆన్ అవర్ బాడీ, సో వి ఫీల్ వెరీ ఫ్రెష్, క్లీన్ అని చెప్పేసి ఆ మోడ్ లో మనం ఒక 2 times స్నానం చేసుకుంటూ ఉంటాం ఎక్స్టర్నల్. సో ఉషాపాన చికిత్స ఈజ్ లైక్ ఇంటర్నల్ బేతింగ్ అన్నమాట. సో డాక్టర్స్ కూడా చాలా మంది అంటూ ఉంటారు స్టమక్ ఈజ్ అ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. సో స్టమక్ ఈజ్ అ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటారు డాక్టర్స్. అలాగే మన పూర్వం ఋషులు మునులు, దే ఆర్ సో ఇంటెలెక్చువల్, దే ఫెల్ట్ నాట్ జస్ట్ ద స్టమక్ ఈజ్ అ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ అ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. మన ఎలిమెంటరీ కెనాల్ లెంత్ తీసుకుంటే ఫ్రమ్ మౌత్ టు ఏనస్ రీజన్ లెంత్ తీసుకుంటే ఆల్మోస్ట్ 9 meters ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3 floors అంత హైట్. సో యాజ్ సూన్ యాజ్ యూ ప్రాక్టీస్ ఉషాపాన చికిత్సలో ఏం చేస్తామంటే మనం గోరువెచ్చని నీళ్లు ఒక 1 liter ఆఫ్ వాటర్ మనం తాగాలన్నమాట. ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ లెస్ దెన్ 2 minutes లో ఆ ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్ ఇచ్చేలాగా ఫాస్ట్ గా తాగడానికి ప్రయత్నించాలి. ఒక 1 liter కనుక వాటర్ మనం ఒక లెస్ దెన్ 2 minutes లో తాగుతాయి. అడ్వాన్స్ ప్రాక్టీషనర్స్ 1 minute లో కూడా తాగేస్తారు. ఇలా బాటిల్ ఎత్తేస్తే ఇలా ఫాస్ట్ గా తాగేస్తారు. అదొక ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి అనమాట. ఇట్లా అయితే మనం న్యాచురల్ గా ఫ్లడ్స్ వచ్చేస్తే మొత్తం ఇలా కొట్టుకుపోతూ ఉంటాయి. అలాగా ఈ ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్ వల్ల ఎక్సెస్ మ్యూకస్ ఏదైతే ఉంటుందో అది కూడా మెల్ట్ అయిపోయి జారిపోవడం ఉంటుంది. అండ్ ఒక 1 liter అంటే ఆల్మోస్ట్ ఒక 1 kg ఆఫ్ వెయిట్ మన స్టమక్ లోపల డిపాజిట్ అవ్వడం వల్ల ఉషాపాన చికిత్స చేయగానే ఒక 5 minutes 10 minutes వాకింగ్ చేయడం వల్ల ఇట్ గివ్స్ ట్రెమెండస్ ప్రెషర్ అన్నమాట. 1 kg 1000 ml 1 kg ప్రెషర్ మన స్టమక్ నుండి ఇంటెస్టైన్స్ నుండి లార్జ్ కొలన్ మీద పడగానే వి ఫీల్ లైక్ లూజ్ మోషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అన్నమాట. ఒక లూజ్ మోషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేసి మన ఇండియన్ టాయిలెట్ సీట్ లో స్క్వాటింగ్ సిస్టమ్ లో కూర్చోగానే కంప్లీట్ మోషన్, మనం ఏదైతే 1.5 2 minutes లో వాటర్ తాగామో అలాగా 1.5 2 minutes లో కంప్లీట్ ఇవాక్యుయేషన్ అయిపోతుంది అనమాట. మోషన్ అంతా ఫ్రీ అయిపోతుంది. జస్ట్ మనం తాగి వాటర్ తాగేసి ఒక 5-10 minutes లో నడవడం వల్ల మన లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి హార్డ్ స్టూల్ అంతా టూత్ పేస్ట్ లాగా సాఫ్ట్ స్టూల్ లాగా తయారైపోయి
సో ఈజీ మూమెంట్ కి దారి తీస్తుంది అనమాట. దాని తర్వాత 2 times urination వస్తుంది. సో లైక్ వైజ్ క్లీనింగ్ అవర్ ఎంటైర్ బాడీ. సో దిస్ ఈజ్ లైక్ ఇంటర్నల్ బేతింగ్ అన్నమాట. సో ఇది ద ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే బాడీని క్లీన్ చేసుకోవడం, అంటే వేస్ట్ ని క్లీన్ చేసుకోవడం. చాలా మంది చెప్పుకోరు అండ్ చాలా మంది ఫైబర్ ఫుడ్ కూడా తినరు కాబట్టి మోషన్ అనేది చాలా మందికి ఈజీగా ఉండదు అనమాట. మోస్ట్ ద పీపుల్ దే ఆర్ ఈదర్ కాన్స్టిపేటెడ్ ఆర్ హాఫ్ కాన్స్టిపేషన్ కూడా అంటారు అనమాట. అంటే హాఫ్ మోషన్ వచ్చేస్తుంది అండ్ ఎంత ప్రెషర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా రాదన్నమాట. సో హాఫ్ అనేది రిటైన్ ఉంటుంది అండ్ దే విల్ క్యారీ దిస్ మోషన్ ఫర్ నెక్స్ట్ 24 hours ఫర్ టుమారో. సో దిస్ ఈస్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్. సో ఈ 1 liter వాటర్ తాగడం వల్ల ఈజీగా మోషన్ అవుతుంది. ఫస్ట్ ఇస్ లైక్ క్లీనింగ్ యువర్ ఎంటైర్ ఎలిమెంటరీ కెనాల్. దీనికి అనుసంధానంగా ఉన్న లివర్, ప్యాంక్రియాస్, వాట్ ఆల్ కనెక్టెడ్ ఆర్గన్స్ ఆర్ దేర్ టు యువర్ కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్, డైజెస్టివ్ సిస్టమ్, ఆల్ దిస్ ఆర్గన్స్ ఆల్సో విల్ గెట్ డీటాక్స్. ఇట్ ఈస్ లైక్ ఎ రెగ్యులర్ డీటాక్స్ అనమాట. ఒక బైక్ కానీ కార్ కానీ ఉంటే రెగ్యులర్ సర్వీసింగ్ లాగా చేసే. సో ఇది చేయడం వల్ల ఒక 120 ఓవర్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. థియరీస్ ఆర్ దేర్. హార్ట్ అటాక్స్ రావు ఫ్యూచర్ లో. ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కూడా బాడీలో మనకు ఒక 11 సిస్టమ్స్ ఉన్నాయి. నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, ఇలా. సో ఎవరికి ఏదైతే సిస్టమ్ ఉంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది నార్మల్ గా అక్యుములేట్ అయ్యి రావడం అనేది ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అవ్వాలి. కొద్దిమందికి సైనసిటిస్ ప్రాబ్లమ్స్, కొద్దిమందికి ఫ్రీక్వెంట్ గా హెడేక్ ప్రాబ్లమ్స్, కొద్దిమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉంటుంది. అలాగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ న్యాచురల్ గా క్యూర్ అయిపోయే అవకాశం. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఉషాపాన చికిత్స. అండ్ లాంగ్ టర్మ్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి ఒక 1 month లో ఎవరికైతే సిస్టమ్ సెట్ అయిపోతుందో దే విల్ ఎంజాయ్ దిస్ ప్రాక్టీస్. అండ్ మ్యూకస్ ఎక్సెస్ అవ్వకుండా మ్యూకస్ కూడా బ్యాలెన్స్ గా కంట్రోల్ గా ఉండడం వల్ల ఎటువంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ద సెకండ్ రూల్, యాజ్ పర్ ఆయుర్వేద వీ హ్యావ్ గాట్ 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో దీంట్లో 5 rules మా గురుగారు బాగా ఎక్స్టెంపోర్ గా చెప్పేవాళ్ళు అనమాట. ద ఫస్ట్ రూల్ ఇస్ డిటాక్స్ పర్పస్ ఉషాపాన చికిత్స. ఫాస్ట్ గా తాగేసారు నీళ్లు. ఒక 1 bottle ఎత్తేసుకున్నామంటే నేను 30 seconds లోపలే తాగేస్తాను. అది 30 seconds లో పాసిబుల్ కాదు కాబట్టి మీరు ఫోర్స్ చేయకండి. స్టార్ట్ విత్ 1 glass. గ్రాడ్యువల్లీ ఆఫ్టర్ 1 week, 2 weeks, as per your capacity, go to 2 glasses, then slowly 3 glasses, then go to 4 glasses. 4 glasses of water comes to 1 liter of water, which is like ideal practice. ఒక 1 liter weight చాలా అన్నమాట మన బాడీ. ద సెకండ్ రూల్ ఇస్ సిప్పింగ్ వాటర్ అంటారంట. సో ఇక మనం ఉషాపాన చికిత్స పొద్దున 5 o'clock కానీ 6 o'clock కానీ 7 o'clock మీరు ఎప్పుడు లేసినా కూడా, 9 o'clock లేసినా 10 o'clock లేసినా కూడా లేచిన తర్వాత ఈ ప్రాక్టీస్ అలవాటు చేసుకోండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ హెల్దీ ప్రాక్టీస్. ఉషాపాన చికిత్స లేవగానే చేయగలిగితే మంచిది. దాని తర్వాత సెకండ్ చేయాల్సిన రూల్ ఏంటంటే సిప్పింగ్ వాటర్. సో ఉషాపాన చికిత్స పొద్దున్న చేసిన తర్వాత మీకు ఎప్పుడు మళ్ళీ థర్స్టీ ఫీలింగ్ వచ్చినా కూడా అరౌండ్ 8 o'clock, 9 o'clock, 10 o'clock మీకు ఎప్పుడు థర్స్టీ ఫీలింగ్ వచ్చినా కూడా గ్లాస్ ఇలా వాటర్ ఉందనుకోండి, జస్ట్ యూ డ్రింక్ 1 sip. Up, down, left, right, slowly rotate in your mouth and slowly drink. Left, right, up, down, ఇలా మెల్లిగా రొటేట్ చేస్తూ ఒక 1 glass ఆఫ్ వాటర్ ని ఒక 2 minutes, 3 minutes హాయిగా మెల్లిగా తాగండి. అయితే 5 minutes కూడా తాగండి. మీ కెపాసిటీ మీకు ఒక 2 glasses నీళ్ళు తాగాలనిపిస్తున్న కాలమైనా కూడా ఫాస్ట్ గా తాగకుండా మెల్లిగా ఒక్కొక్క సిప్ ఎంజాయ్ చేస్తూ తాగండి. ద రీజన్ ఏంటంటే a healthy person saliva is very alkaline. అది 7 to 7.5 range లో ఉంటుంది అనమాట. అవర్ బాడీ సలైవా అంటే ఈ సలైవా వచ్చేసి ఆల్కలైన్. మన స్టమక్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాసిడ్ ఏది ఉంటుందో అది హైడ్రోక్లోరిక్ యాసిడ్, విచ్ ఇస్ మోస్ట్ యాసిడిక్. అది చేతి మీద పడితే ఆల్మోస్ట్ స్కిన్ మీద పడితే స్కిన్ గాలిపోతుంది, పామ్ మీద పడితే పామ్ కూడా గాలిపోతుంది అనమాట. అంత హెవీ యాసిడ్ అనేది మన స్టమక్ ప్రొడ్యూస్ చేస్తుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది మరి మన స్టమక్ లోపల ఎలాగా ప్రొటెక్ట్ అయి ఉంటుంది అంటే ఈ స్టమక్ లైనింగ్ ఉంటది అనమాట, మ్యూకస్ మెంబ్రైన్ లైనింగ్. ఆ మ్యూకస్ మెంబ్రైన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది అనమాట ఈ యాసిడ్. కొద్దిమందికి ఈ యాసిడ్ కన్జంప్షన్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోయి ఈ మ్యూకస్ లైనింగ్ అనేది టేర్ అయిపోయి స్కిన్ కి ఎప్పుడైతే కాంటాక్ట్ లోకి వస్తుందో అవుటర్ స్కిన్ కి, దట్ విల్ టర్న్ అవుట్ టు బి అల్సర్స్ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్యాన్సర్స్ లాగా టర్న్ అవుతూ ఉంటాయి. సో రెగ్యులర్ ఉషాపాన చికిత్స చేయడం వల్ల మనం ఎప్పటికీ అప్పుడు
ఈ యాసిడ్స్ ని కూడా డైల్యూట్ చేయడం అవుతూ ఉంటుంది అనమాట. యాసిడ్స్ డైల్యూట్ చేసినప్పుడు మన బాడీ కండిషన్స్ కూడా చాలా బాగుంటుంది. బ్లడ్ కూడా డైల్యూట్ అవుతుంది, బ్లడ్ pH కూడా బ్యాలెన్స్ లోకి వస్తుంది. మన బాడీలో మనం ఎప్పుడు ఏ పప్పులు తిన్నా, వాట్ ఎవర్ ఫుడ్ గ్రూప్ యూ ఇట్, ఇట్ ఈస్ అ హీటీ ప్రోడక్ట్. మన బాడీ బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ లో యూరిక్ యాసిడ్ అనేది బాగా బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట యాజ్ అ బై ప్రోడక్ట్. ఎవరైతే వాటర్ సరిగ్గా తీసుకోరు వాళ్ళకి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయి అది డిపాజిట్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ లాగా ఫామ్ అయిపోవడం, బ్లాడర్ ఇబ్బందులు పెట్టడం, గౌట్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో దిస్ థెరపీ అంటే వాటర్ థెరపీ ఒకటి చేసుకోవడం వల్ల ఒక 60% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ యూ కెన్ ప్రివెంట్, యూ కెన్ కీప్ యువర్ ప్రాబ్లమ్స్ అవే. అండ్ ద సెకండ్ రూల్, ఈ సిప్పింగ్ వాటర్ తాగడం వల్ల ఎప్పుడైతే మీరు ఒక్కొక్క సిప్ రొటేట్ చేస్తూ మౌత్ లో తాగుతూ ఉంటారో మోర్ సలైవా యూర్ ఎంటరింగ్ ఇన్సైడ్. సో సలైవా మిక్స్డ్ వాటర్ ఈస్ ఆల్కలైన్ వాటర్ లాగా. సో మోర్ సలైవా యూర్ ఇంజెస్టింగ్ ఇన్సైడ్, సలైవా ఇస్ ఆల్కలైన్, స్టమక్ లో ఉండేటటువంటి యాసిడ్ ఇస్ మోస్ట్ యాసిడిక్. సో దిస్ యాసిడిక్ అండ్ ఆల్కలైన్ when it comes in contact it becomes natural neutralization. ఈ natural neutralization అయినప్పుడు మనకు ఆటోమేటిక్ గా bloating ప్రాబ్లమ్స్, బర్పింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి, యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. సెకండ్ రూల్ ఇస్ సిప్పింగ్ వాటర్. అండ్ ద థర్డ్ రూల్ ఇస్ whenever you drink water you should sit and drink water. Our traditions also says the same thing. ఎప్పుడైతే మనం కూర్చుంటామో our entire alimentary canal digestive system is almost relaxed. So relaxed state lo it is a rule that whatever we ingest, either water, food, whatever, అది కూర్చున్నప్పుడే మనం తింటే గనక చాలా మంచిది అనమాట. సో దట్ అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా ఉంటుంది. లేదంటే ఇట్ గోస్ యాజ్ టు ద వేస్ట్. సో ఆ వేస్ట్ లాగా మనం పంపించుకోకుండా యు సిట్ అండ్ డ్రింక్ వాటర్ వెన్ ఎవర్ యూ ఫీల్ థర్స్టీ. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయండి, నించొని కనుక మీరు ఫాస్ట్ గా ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగారనుకోండి, ఒక 45 minutes 1 hour లో మీకు టాయిలెట్ వచ్చేస్తుంది. ద గ్రావిటేషనల్ మన హారిజాంటల్ మన సిస్టమ్స్ అనే వర్టికల్ సిస్టమ్స్, సో ద ఫ్లో ఇస్ మోర్. అదే కనుక మీరు కూర్చొని మెల్లిగా హాయిగా తాగారనుకోండి, అదే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక 1.5 to 2 hours కి మీకు టాయిలెట్ వస్తుంది. సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్, యూజెస్ బై యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, 100 trillion cells కి యూజ్ అయ్యి వాటర్ మెల్లిగా యూరినేషన్ బ్లాడర్ లోకి వేస్ట్ అంతా వచ్చేసిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చేసి వేగస్ నర్వ్ ద్వారా, సో దట్ యూ విల్ గో టు ది యూరినేషన్. సో లైక్ వైజ్ give most attention to these rules anamata. First rule is Ushapana Chikitsa for detoxing, cleaning the body. Second is sipping water. And third is whenever you drink water, you should sit and drink water. And fourth rule, whenever you eat, annam tintunnappudu water ni baga taage alvatu chesukokanడి. So all other times we can డైల్యూట్ ద బాడీ యాసిడ్స్ అనమాట. మన బాడీ లోపల ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఫ్లూయిడ్స్ ని డైల్యూట్ చేస్తున్నప్పుడు అది మంచిదేమో మెటబాలిజం ప్రకారం. కానీ కేవలం ఒక్క ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఆ యాసిడ్స్ ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే డైజెషన్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం బాగా అన్నం తింటూ ఉంటామో బాగా చివ్ చేసి తినాలన్నమాట. 30-40 times 20-30 times బాగా చివ్ చేస్తాము. ఆ చివ్ చేసినప్పుడు నోట్లోనే మొత్తం వాటర్ జ్యూస్ లాగా అయిపోతుంది. దెన్ స్లోలీ వీ హ్యావ్ టు స్వాలో. ఎవరికైతే చీవింగ్ హ్యాబిట్ ఉండదో వాళ్ళకే వాటర్ తాగాల్సిన ఇబ్బంది వస్తుంది, థ్రోట్ లో ఇరికినట్టు ఉంటుంది కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో స్టమక్ లోపల, మనం తింటున్న అన్నంతో సహా ఊరికి వాటర్ తాగితే ఇట్ గోస్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ ఇట్ గెట్స్ డైల్యూటెడ్ అనమాట. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది డైల్యూట్ అయిపోవడం వల్ల ఇట్ విల్ బికమ్ హార్డ్ టు క్యాచ్ ద ఫుడ్ మాలిక్యూల్స్. ఈ ఫుడ్ మాలిక్యూల్స్ పట్టుకొని బ్రేక్ డౌన్ చేయడం కైమ్ అంటారు అనమాట. ఆ కైమ్ ప్రాసెస్ ని చేయడం 1.5 hours 2 hours మన స్టమక్ లోపల అది అవ్వాలన్నమాట. ఇట్ లీడ్స్ టు మోర్ టైమ్ వెన్ ఇట్ బికమ్స్ డైల్యూటెడ్. ఆ వాటర్ అంతా మళ్ళీ ఇంటెస్టైన్స్ కి పోయేంత వరకు ఇట్ హ్యాస్ టు వెయిట్. సో ఈ ప్రాబ్లం వల్ల తరచు బ్లోటింగ్ ప్రాబ్లము, బర్పింగ్ ప్రాబ్లము అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట వాటర్ ఫీలింగ్ ద్వారా. సో నెవర్ ఎవర్ డ్రింక్ వాటర్ వైల్ ఈటింగ్ ఫుడ్. మీకు ఏమైనా సెన్సేషన్ ఉంది అంటే నాకు వాటర్ తాగాలనిపిస్తుందేమో అనిపిస్తే ఫుడ్ కి ముందు ఒక గ్లాస్ వాటర్ తాగేసిన 10-15 minutes సో దట్ యువర్ బాడీ ఇస్ ఇన్ బిట్ హైడ్రేషన్ మోడ్, సో దట్ యూ డోంట్ ఫీల్ లైక్ ఆ అర్జ్ రాదనమాట, మీకు వాటర్ తాగాలని అర్జ్ రాదు. సో ట్రై నాట్ టు డ్రింక్ వాటర్ వైల్ ఈటింగ్. హాయిగా
పూర్తిగా భోజనం మొత్తం చేసేసిన తర్వాత ఒక 30 minutes నుండి 45 minutes బ్రేక్ ఇవ్వండి. ఒక 45 minutes ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ 1 hour బ్రేక్ ఇస్తే వెల్ అండ్ గుడ్. ఒక 1 hour తర్వాత కనుక మీరు 1 glass తాగండి, 2 glass తాగండి, డజంట్ మ్యాటర్. సో ఇన్ టర్న్ దట్ ఆల్సో హెల్ప్స్ యూ ఫర్ గుడ్ డైజెషన్. ఇక్కడ మనం ఫుడ్ తినేసరికి వచ్చినప్పుడు కూడా ఫుడ్ లో హైడ్రేటెడ్ వర్షన్స్ ఫుడ్ తింటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు చాలా మంది ఓన్లీ కర్రీతోనే కలిపేసుకొని చాలా ఫుడ్ అనేది హార్డ్ గా తింటూ ఉంటారు అనమాట. అలా హార్డ్ గా తినడం వల్ల కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్, వేరే డిజార్డర్స్ వస్తాయి. సో యాజ్ పర్ అవర్ హెల్త్ అంటే హ్యూమన్ సిస్టమ్స్ ఆర్ డిజైన్ టు ఈట్ సెమీ లిక్విడ్ కైండ్ ఆఫ్ వర్షన్స్ అనమాట. మనం ఏది తిన్నా కూడా సెమీ లిక్విడ్ ఫామ్ లో తినాలి ఫుడ్. సో మనం అన్నము, చారు ఏది వేసుకున్నా, అన్నము కర్రీ ఏది వేసుకున్నా కూడా దాంట్లో సాంబార్ లాంటిది, చారు లాంటిది కనుక మీరు వేసేసుకుంటే దట్ ఆల్ ఫుడ్ బికమ్స్ హైడ్రేటెడ్ వర్షన్. ఇప్పుడు మీరు పప్పు చారు చేసుకున్నారంటే పప్పు చారు ఆల్మోస్ట్ 2 glasses వాటర్ పోస్తారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ వాటర్ తాగే బదులు యూఆర్ పోరింగ్ వాటర్ ఇన్ దట్, బట్ ద కెమికల్ స్ట్రక్చర్ విల్ బి డిఫరెంట్. సో దట్ సెమీ లిక్విడ్ ఫామ్ లోకే వస్తుంది అది కూడా మనం తిన్నప్పుడు. వాటర్ ప్యూర్ వాటర్ కాదు కాబట్టి. సో లైక్ వైజ్ మీరు ఏది తిన్నా కూడా సెమీ లిక్విడ్ ఫామ్ లో తినడానికి ప్రయత్నించండి. మీరు ఏ కర్రీస్ ఏది ఉన్నా కూడా అట్లీస్ట్ మిరియాల చారు లాగా కానీ, పచ్చి పులుసు లాగా కానీ, టమాటో రసం కానీ, పప్పు చారు కానీ, ఇలాగా సెమీ లిక్విడ్ వర్షన్స్ కనుక తింటే చాలా మంచిది. అండ్ ట్రై టు ఈట్ మోస్ట్ వెజిటబుల్ కర్రీస్ అండ్ బ్రౌన్ రైస్. ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు 5th రూల్, చాలా మంది ఏం చేస్తారంటే ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ద లగ్జరీ మీల్ ఈస్ అ డిన్నర్ మీల్. పొద్దున ఏదో హడావిడిలో ఉండేసి మనం లంచ్ బాక్సులు కట్టేసుకొని మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కి కొంచెం లిమిటెడ్ గా ఉండే ఫుడ్ మనం తినేసి మళ్ళీ వర్క్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి దట్ ఈస్ ఆల్ లైక్ టెన్షన్ పీరియడ్. హాయిగా మనం 5 o'clock 6 o'clock ఇంటికి వచ్చేసిన తర్వాత there will be lot of variety we will enjoy and lot of food unknowingly we consume much. ఏమవుతుందంటే మార్నింగ్ తాగాల్సిన 1.5 లీటర్ వాటర్, వామ్ వాటర్ మనకు తెలియకుండా నైట్ బాగా స్పైసీ ఫుడ్ కానీ హెవీగా తిన్నప్పుడు అన్నోయింగ్లీ వి డ్రింక్ 700 ml, 800 ml, 1000 ml అప్ టు 1 లీటర్, 1.5 లీటర్ కూడా వాటర్ మనం తాగేసుకుంటాం అనమాట. ఆ స్పైసీ లెవెల్స్ కి, ఆ ఫుడ్ అవర్షన్ కి, అదంతా. సో ఇలా ఎక్కువ వాటర్ తాగేసి ఇన్ నో మీన్ ఆఫ్ టైం కొంతమంది వెళ్ళేసి పడుకుంటారు. పడుకోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే నెక్స్ట్ 2-3 hours మీ బాడీలో ఉన్న యూజ్ అయిన వాటర్ మొత్తం వచ్చి బ్లాడర్ లో ఫిల్ అయిపోతుంది. అండ్ ద రిమైనింగ్ వాటర్ విల్ గెట్ ఎవాపరేటెడ్ త్రూ ద బ్రీతింగ్. సో ఎప్పుడైతే ఈ యూరినేషన్ సెన్సేషన్ మీకు 1 AM కి 2 AM కి వచ్చినా కూడా చాలా మంది దాన్ని డిలే చేస్తుంటారు అనమాట. నిద్ర ఇక్కడ డిస్టర్బ్ అయితే అని చెప్పి నేను ఒక 1/2 hour తర్వాత పోతానులే, ఒక 1 hour తర్వాత పోతానులే అని చెప్పేసి ఆ యూరినేషన్ ని బాగా ఆపేసుకుంటూ ఉంటారు అనమాట. సో అవర్ బ్లాడర్ హ్యాస్ గాట్ సమ్ కెపాసిటీ టు హోల్డ్ 600 to 800 ml యూరినేషన్. అది ఇంకా ఫోర్స్ ఎక్కువైపోయి బాడీ ఎక్సెస్ వాటర్ వచ్చేసి అది 1 లీటర్ వరకు కూడా బ్లాడర్ అయిపోయి ఫిల్ అవుతూ ఉంటుంది. And over a period of time it leads to more and more inflammation. If that inflammation continues for more years, it might lead to prostate related cancers, initially more and more frequent attacks of urinary tract infections. So దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే whenever you drink water during night, if at all ఎక్కువ వాటర్ తాగినా కూడా as per your thirsty levels, not at all a problem, make sure that ఒక 1.5 hour యాక్టివిటీలో ఉండండి. టీవీ చూడండి, ఆర్ఎల్స్ ఇటు అటు తిరగండి, వాకింగ్ చేయండి, ఏదైనా చేయండి. గో టు ద యూరినేషన్, ఎంప్టీ యువర్ బ్లాడర్ అండ్ స్లోలీ గో ఫర్ స్లీప్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ట్రై టు పుట్ అ కాపర్ వెసిల్ అనమాట మీ హెడ్ పక్కన ఆర్ఎల్స్ మీ నియర్ బై బెడ్ పక్కన కాపర్ వెసిల్లో వాటర్ పెట్టేసుకొని ట్రై టు డ్రింక్ 1 glass of water before going to bed and sleep. మీకు 1 AM కి 2 AM కి మీకు థర్స్టీ ఫీలింగ్ వస్తుంది, ట్రై టు డ్రింక్ దట్ కాపర్ స్టోర్డ్ వాటర్ సో దట్ నైట్ లో మనకి యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటాయి అన్నమాట మన బ్లడ్ లో. సో యాసిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది మన బ్లడ్ లో. సో దట్ వెన్ యూ డ్రింక్ కాపర్ వాటర్ the blood pH will improve so that body temperature normally వస్తుంది. And even it prevents heart attacks. చాలా మంది 90% of the heart attacks will come during 2 AM, 3 AM, 4, 5, 6 these times anamata, because what all the water we drink either around 1 AM, 2 AM due to the urination we expel through the urination, and the water remaining water will be going out through our breathing.
ఆ బ్లడ్ అంతా థిక్ అయిపోయి ఎవరికైతే హార్ట్ వీక్ ఉంటుందో, ఆర్టరీస్ లోపల ఎవరికైతే ప్లాక్ బిల్డప్స్ ఉంటాయో, అంటే మన ఫ్యాటీ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయో, అక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఆ థిక్ బ్లడ్ ట్రావెల్ అవ్వలేక సడన్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్ ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్ టు డ్రింక్ కాపర్ వెసల్ వాటర్ డ్యూరింగ్ 1 AM to AM whenever you get that sensation only. నిద్ర ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు టాయిలెట్ సెన్సేషన్ వచ్చినా కూడా 1 hour హోల్డ్ చేసుకుని 2 hours హోల్డ్ చేసుకుని పడుకునే వాళ్ళు ఉంటారు. కానీ అదే మనకి థర్స్టీ ఫీలింగ్ వచ్చిందంటే మాత్రం వాటర్ తాగకుండా మనకి నిద్ర రాదు. దట్ ట్రూ. వై ఐ హావ్ బీన్ సెయింగ్ కాపర్ వాటర్ అంటే when you store some water in copper vessel for 8 to 10 hours, ఈ రోజు రాత్రి నేను కాపర్ వెసల్ లో వాటర్ పెట్టేసి రేపు పొద్దునకి నేను ఆ వాటర్ యూజ్ చేసుకుంటే అది చాలా హెల్దీ ప్రాక్టీస్ అన్నమాట. సో యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్, ఎవ్రీ గవర్నమెంట్ ఆల్ త్రూ ద వరల్డ్ దే హ్యావ్ టు సప్లై 6.5 to 7 pH రేంజ్ వాటర్ అన్నమాట ఫర్ ది హెల్త్ ఆఫ్ పీపుల్. సో మీరు వాటర్ నార్మల్ మున్సిపల్ వాటర్ దేన్ని టెస్ట్ చేసినప్పుడు దాని pH ఆల్మోస్ట్ 6.5 to 7 రేంజ్ లో ఉంటుంది అనమాట. సేమ్ మున్సిపల్ వాటర్ ని అదే మీరు ఒక కాపర్ బిందెలో రాత్రి పోసి పెట్టేస్తే పొద్దున గనక దాన్ని pH స్కేల్లో మీరు గనక టెస్ట్ చేస్తే దాని pH 7.5 to 8 కి వచ్చేస్తుంది అనమాట. ఒక ఆల్మోస్ట్ 1 నంబర్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. సో దట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ సేఫ్ ఆల్కలైన్ వాటర్ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్. సో ఇట్స్ అ గ్రేట్ సైన్స్ అనమాట. కెమికల్ స్ట్రక్చర్ ఆల్టర్ అవుతుంది. సో ఈవెన్ మన పూర్వీకులు కూడా చాలా మంది మీరు తీసుకుంటే రాగి చెంబులు తల పక్కన పెట్టేసుకొని రాత్రులు పడుకునే వాళ్ళు అనమాట. వాళ్ళకి ఎప్పుడు దుప్పలాంటిది అయినా కూడా రాత్రి తాగేసి పడుకునే వాళ్ళు. దట్ టైమ్ హార్ట్ అటాక్స్ అన్న ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ మార్నింగ్ టైమ్స్. ఆల్ హార్ట్ అటాక్స్ సింపుల్ టెక్నిక్ ఇది యూజ్ చేయడం వల్ల వీ కెన్ ప్రివెంట్ దట్ ఆల్సో. అండ్ లైక్ వైజ్ హూ ఎవర్ ప్రాక్టీసెస్ దిస్ 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్, ఆల్మోస్ట్ ఈ 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సింపుల్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ this is an intense research of almost 15 years. మా గురువు గారు, he was having almost everything. His grandfather used to advise గాంధీజీ గారు ఈ రోజు మీకు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ హాఫ్ అన్ అవర్ చెప్పాలి, అక్కడ ప్రోగ్రామ్ హాఫ్ అన్ అవర్ చెప్పాలి. దట్ మచ్ కమాండేటివ్ పర్సన్. సో అట్లాంటి నాలెడ్జ్, అట్లాంటి స్ట్రెచర్ ఉన్న పర్సన్ కే 40 years కూడా కాకముందే హార్ట్ అటాక్ రావడం. అండ్ ఆఫ్టర్ దట్ he was not showing any interest on any business or anything. He sit up at one place and he traveled to length and breadth of India. Why yogis are living 90 years, 100 years plus? ఎందుకు వీళ్ళు ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నారు అన్న దాని మీద వాళ్ళ రొటీన్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది అనమాట. సో వాట్ ఆల్ వి డిస్కస్డ్ ఆర్ ద సింపుల్ ప్రాక్టీసెస్ ఆఫ్ యోగిస్. దట్స్ వై ఐ సే ఇట్స్ కాల్డ్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్. బాగా ప్రమోట్ చేస్తున్నాం. So again I am telling, my guru's name is Subramaniam Garu. He is Andhra Bank's founder's grandson. He told only one thing: human health is the most precious asset on the planet. మనకి బిజినెస్ గర్ల్స్ వచ్చేసి మనకు 1000 కోట్లు రావచ్చు, 2000 కోట్లు కూడా రావచ్చు. కానీ మనకి ఏదన్నా లక్ లా గర్ల్స్ వచ్చి మాత్రం మనకి హెల్త్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. హెల్త్ హ్యాస్ టు బి అచీవ్డ్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, విత్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. సో ట్రై టు ఇన్కల్కేట్ దిస్ 5 simple habits to your routine. మన నేచర్ లో ఒక 60% to 70% వాటర్ ఎలాగైతే ఉంటుందో మన బాడీ లోపల కూడా ఆల్మోస్ట్ 60 to 70% వాటరే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక 80 kgs పర్సన్, నేను ఆల్మోస్ట్ నా బాడీలో ఒక 55 liters ఆర్ ఫ్లూయిడ్స్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్, యూరిన్, స్వెట్, బైల్ జ్యూస్, gastric juice, all this fluids, when almost 30 plus functional fluids, when you sum up together, the body weight is almost 60 to 70% is just water. So you give utmost importance to water therapy and other 4 rules of drinking water. All through the day your body will be in hydration mode. ఈ హైడ్రేషన్ మోడ్ లో ఉన్నప్పుడు బాడీకి ఎటువంటి క్యాన్సర్స్ అటాక్ అవ్వకుండా ఉంటుంది. మీ బాడీలో ఉన్నటువంటి 100 trillion cells హెల్తీ ఫంక్షనింగ్ లో ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ టైమ్ వెన్ యూఆర్ ఇంజెస్టింగ్ వాటర్ లో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ మాలిక్యూల్స్ రీచెస్ ఆల్ ద వే టు యువర్ సెల్స్. సో మీకు నర్వ్ సెల్స్ హెల్తీగా ఉండడం వల్ల నర్వ్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి, బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడం వల్ల బ్లడ్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి, ప్యాన్క్రియాస్ సెల్స్ హెల్తీగా ఉండడం ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్, లివర్ సెల్స్ హెల్తీగా ఉండడం లివర్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. అలాగా 200 different types of cells మీ బాడీలో హెల్తీగా ఉండడం వల్ల around 200 types of cells, 200 types of cancers you can prevent naturally through this Ushapana Chikitsa and other 4 rules of drinking water. And other 50%, around 30 to 40% of health will depend on your
routine on how well you are doing your exercises, how well you are keeping your mental conditions well, your nutrition and all other things. I hope I have given good balanced information on 5 drinking rules, ma'am. Is it okay? Yeah, okay, Andy. And still we have time. Yoga, Yeah, ma'am. how yoga helps in achieving good health, good physical and mental health. Please explain it as a yoga therapist. Absolutely, ma'am. One or two small questions వాటర్ థెరపీ గురించి. Absolutely, please, sir. ఇప్పుడు నైట్ టైమ్స్ యూరినేషన్ అది అయిన తర్వాత థర్స్టీ ఫీలింగ్ ఉంటే అది తాగుతుండొచ్చా అండి వాటర్ మిడ్ నైట్? Sir, absolutely, sir. Sir, every body has got a need, sir. Whenever you get thirsty feeling, you should drink water. No objection at all. మీకు థర్స్టీ ఫీలింగ్ అయినప్పుడు వాటర్ ఎప్పుడైనా కూడా తాగొచ్చు. అండ్ ఇంకొకటి కూడా డాక్టర్స్ ఏమంటారంటే డ్రింక్ వాటర్ అప్ టు 5 liters అంటారు, కానీ నో బడీ ఆన్ ద ప్లానెట్ కెన్ డ్రింక్ అప్ టు 5 liters ఆఫ్ వాటర్. దే సే డ్రింక్ అప్ టు 5 liters, అంటే అట్లీస్ట్ యూ విల్ అటెంప్ట్ అప్ టు 2.5-3 liters అని. మనకి ఎన్నిసార్లు థర్స్టీ ఫీలింగ్ అయినా కూడా మనం ఎన్నిసార్లు వాటర్ సిప్ చేసినా కూడా it will not exceed up to 2.5-3 liters. So it is a very healthy number. No need to worry about it. Yeah. And during summers, మనకు తెలియకుండా మనం 6 liters, 7 liters, 8 liters కూడా తాగుతాము. Water consumption depends solely on the environment and the weather అన్నమాట. If weather is cool much outside, we don't tend to drink much water. The weather is hot outside, we drink more water. But especially during winters and rainy season, make a habit to dilute the blood. This thing, I think during summer, winters and rainy season, warm water lots. Warm water ko oka chala goppatanam unnannamata. In Ayurveda, warm water is considered as sharp water. So normal water molecule size inta peddaga undanukondi, football size. When you warm the water, the molecular size becomes like a tennis ball. So it penetrates into any cell very easily. So that when you drink warm water, it raises your body temperature also, so that me cold cough రాకుండా ఉంటుంది, ఇవన్నీ health problems ఉంటాయి. Whenever you get thirsty feeling, drink 100% water. Never ever you hold thirsty feeling. మనం hungry feeling అన్నా మనం ఓర్చుకోవచ్చు, కానీ thirsty feeling ఎప్పుడు ఓర్చుకోకూడదు. షణ్ముఖ గారు, one more. డే టైమ్ లో కూడా వామ్ వాటర్ తీసుకోమంటారా అండి? Sir, during winters and rainy season only, sir, warm water. And when you don't feel like drinking warm water, and your body is telling you, and appudu మీ బాడీ టెంపరేచర్ హాయిగా ఉన్నట్టు, సో దట్ నో నీడ్ టు డ్రింక్ వార్మ్ వాటర్, యూ కెన్ డ్రింక్ నార్మల్ వాటర్ ఓన్లీ. వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ బిట్ కోల్డ్ ఆర్ ఎల్స్ నాకు వార్మ్ వాటర్ తాగాలనిపిస్తున్నప్పుడు యూ కెన్ ఎంజాయ్ వార్మ్ వాటర్. But unnecessarily, if you drink more and more warm water also, it increases more and more body temperature. మన బాడీ టెంపరేచర్ 36.5 to 37.5 range లో ఉంటే చాలా మంచిది. If you're drinking more and more warm water, it goes up to 39 also sometimes 40 also. So we feel more heaty inside, temperature high out. So no need. But when you feel cold outside, you can drink. Okay. It's all about communication, sir. It's a communication with our own body, our own lifelong partner, not our wife or husband. Our lifelong partner is our own body first. Yes. Then only wife or husband. Okay, sir? Shanmukha garu, one more doubt andi. Is it RO water is suggestible and Kangen water is suggestible? యాక్చువల్లీ కెంజన్ వాటర్ గురించి నేను తెలుసుకున్నాను మ్యామ్. కెంజన్ వాటర్ నే మీరు నార్మల్ గా మన మున్సిపల్ వాటర్ మీరు ఒక 8 hours 9 hours స్టోర్ చేసేటప్పుడు బై నెక్స్ట్ డే ఇట్ ఈస్ బికమింగ్ 0.5 to 1 వాల్యూ, దాని pH వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. సో న్యాచురల్ విధంగా మనం ఆల్కలైన్ వాటర్ మనం దీని ద్వారా తయారు చేసుకుంటున్నాం. సో ఐ డోంట్ రియలీ ప్రిస్క్రైబ్ పీపుల్ టు గో ఫర్ కంగన్ వాటర్ విచ్ ఇస్ ప్యూరిఫైడ్ ఇన్ ఆల్టర్డ్ ఫార్మ్. సో దాని మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆర్ఓ వాటర్ 10,000% I will tell people not to go for RO water. RO technology is not designed for land people అన్నమాట. That is designed for sea people. RO టెక్నాలజీ ఎలా వచ్చింది అంటే, సముద్రం వెసల్స్ ఉంటాయి కదా, సముద్రం మీద వెళ్ళే వెసల్స్ ఏవైతే ఉంటాయో, ఇన్ కేస్ ఇంకా వాళ్ళ డెస్టినేషన్ కి ఒక 1 month రీచ్ ఉంది, ఇంకో 15 days రీచ్ ఉంది, 20 days రీచ్ ఉంది, వాళ్ళు రీచ్ అవ్వడానికి అన్నప్పుడు వాళ్ళ రిజర్వ్ అంటే వాళ్ళ తాగే డ్రింకింగ్ వాటర్ రిజర్వ్ కనుక అయిపోతే, they can take the sea water, they suck it sea water through RO technology, they purify the water. దాంట్లో ఏమవుతుందంటే ఒక 20 liters కనుక ప్యూరిఫై చేస్తే మీకు ఆల్మోస్ట్ 18 to 19 liters అంత వేస్టేజ్ ఉంటుంది. ఓన్లీ 1 liter or 2 liters దాంట్లో వచ్చే వాటర్ ఉంటుంది అనమాట, డ్రింకింగ్ వాటర్. అదే నార్మల్ డ్రింకింగ్ వాటర్
వెన్ యూ ప్యూరిఫై 20 liters, ఆల్మోస్ట్ ఒక హాఫ్ లీటర్ వేస్టేజ్ వెళ్ళిపోయి 19.5 liters or 19 liters డ్రింకింగ్ వాటర్ లాగా రిమైన్ అవుతుంది. సో హియర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ RO ప్రాసెస్, what all the minerals are there in the pure water, almost 20 plus minerals are there, all those minerals are squeezed up. ఆ మినరల్ డెన్సిటీ లేకుండా మనకు వాటర్ వచ్చేస్తుంది. సో దట్ by drinking that water, we are not replenishing any minerals to the body. The first nutrient and the very important nutrient to the body, nutrients and చాలా మంది ఏమనుకుంటారు వెజిటబుల్స్ ద్వారా వస్తుంది, ఫ్రూట్స్ ద్వారా వస్తుంది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనుకుంటారు. The first nutrient to the body, the most important nutrient is the water action. సో ఈ న్యూట్రియంట్ లో పవర్ లేని వాటర్ మనం తాగామంటే మనకి నీరసం రావడము, ఇంకా ఈ డెన్సిటీ తక్కువ ఉన్న మినరల్స్ వాటర్ తాగితే ఆ జాయింట్స్ పెయిన్ రావడం, ఇన్ఫ్లమేషన్స్ రావడం ఉంటుంది. RO వాటర్ నాట్ గుడ్. షణ్ముఖ గారు, మరి ఒక కామన్ మ్యాన్ కి అవసరమయ్యే ఫిల్టరేషన్ మెథడ్, చీపెస్ట్ మెథడ్ ఏంటండి? మ్యామ్ చీపెస్ట్ మెథడ్ మీకు బేగం బజార్ లో 1000 రూపీస్ 1200 రూపీస్ కి మనకి కోన్ ఫిల్టర్స్ దొరుకుతాయి మ్యామ్. ఎస్, మా పెళ్లిలో ఇచ్చారండి రామా వాటర్ ఫిల్టర్ అని ఇచ్చారు. 3 ఫిల్టర్స్ ఉంటాయి, ఫేమస్ బ్రాండ్. ఎస్, మా పెళ్లిలో ఇచ్చారు మా పేరెంట్స్. అదే ఫిల్టర్ మేము ఇలా మీలాంటి వాళ్ళు ఎవరో చెప్పినప్పుడు విని RO వాటర్ ని కెంట్ ని తీసి పక్కన పెట్టేసి రామా వాటర్ ఫిల్టర్ వాడతామండి. ఫస్ట్ ఫిల్టర్, తర్వాత దానిని రాగి బిందెలో పడతాము, తెల్లవారి ఆ నీళ్ళని కుండలో పోస్తాము, అందులో ఒక 2 మారేడాకులు వేస్తున్నాము. ఈజ్ ఇట్ రైట్ మెథడ్? అబ్సల్యూట్లీ మ్యామ్, అబ్సల్యూట్లీ ఫైన్ మెథడ్ మ్యామ్. నేను కూడా ఇట్లా ఏం చేస్తానంటే వాట్ ఆల్ వాటర్ కమ్స్ సార్, నాకు మున్సిపల్ వాటర్ ఏది వస్తుందో దాన్ని నార్మల్ గా సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ని నేను ఒక 15-20 minutes బాయిల్ చేస్తాను. హై బాయిలింగ్ పాయింట్ లాగా చేసేసుకొని దాన్ని మళ్ళీ నార్మల్ వాటర్ పోసేస్తాను. ఒక ఆల్మోస్ట్ 1 hour 1.5 hour అంతా హాట్ వాటర్ లాగానే ఉంటుంది అన్నమాట. 2-3 hours కి ఆ వాటర్ బాయిలింగ్ చేయాలా అండి? కంపల్సరీ బాయిల్ చేయాలా వాటర్ ని? ఈ సీజన్ లో బాయిల్ చేస్తే మంచిది, ఎందుకంటే వర్షాలు పడుతున్నా కాబట్టి. రైనీ సీజన్ లో మంచిది, సమ్మర్ లో మనకు అవసరం లేదు, ఎందుకంటే వాటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ హీట్ వాటర్ లా వస్తుంది. సో ఈ సీజన్ లో నేను ఒక 15-20 minutes బాయిల్ చేసిన తర్వాత అది 3-4 hours పెట్టేస్తే నార్మల్ గా మొత్తం చల్లారిపోతాయి మ్యామ్ వాటర్. ఇంకొక డౌట్ అండి, బాయిల్ చేసినప్పుడు 100 degrees సెంటీగ్రేడ్ అంటే బుడగలు వచ్చేదాకా మసిలించాలా వాటర్ ని? మసలు కొట్టాలి మ్యామ్ వాటర్ ని, అబ్సల్యూట్. ఎందుకంటే మ్యామ్ ఈ సీజన్ లో దాని లోపల కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అనేవి ఆ బాయిలింగ్ పాయింట్ కి వచ్చేస్తేనే చచ్చిపోతాయి, లేకుంటే కూడా చచ్చిపోయినాయి. హార్డ్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి, అప్పుడు వీక్ అయిపోతాయి. మళ్ళీ వాటర్ చల్లగానే స్ట్రాంగ్ అయ్యే బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. ఓకే, సో అలాగా యూ డూ దిస్. థాంక్యూ సార్. దాన్ని నేను ఏం చేస్తానంటే మ్యామ్ హాట్ వాటర్ ని చల్లారిన తర్వాత నేను కోన్ ఫిల్టర్ పోసేసిన తర్వాత మెల్లిమెల్లిగా డ్రాప్ అవుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ నేను హాఫ్ వాటర్ అవసరం కొద్ది వాడుకుంటూ ఉంటాను. అండ్ ఒక 1 pot మాత్రం వెసులో తీసి పెట్టేసుకుంటాను అనమాట. నేను మార్నింగ్ వామ్ వాటర్ నార్మల్ స్టీల్ వాటర్ లో తీసేసుకుని తాగేస్తాను. అండ్ మార్నింగ్ 9 AM 10 AM నుంచి ఆల్ త్రూ ద నైట్ నేను ఎప్పుడు వాటర్ తాగినా కాపర్ వాటర్ తాగుతాను. కాపర్ బిందె ఉంది మా ఇంట్లో, ఆ బిందెలో ఉన్నటువంటి వాటర్ తాగుతాను. అలాగా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఓన్లీ స్టిల్ వి హావ్ ఓన్లీ 5 minutes టైం. ప్లీజ్ బ్రీఫ్ గా యోగా మనం ఎందుకు చేయాలో బ్రీఫ్ గా 5 minutes లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్రీఫ్ గా 5 minutes లో యోగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపాసిబుల్ మ్యామ్. బట్ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, అవర్ బ్రెయిన్ హ్యాస్ గాట్ 6 parts మ్యామ్. సెరిబ్రమ్, సెరిబ్రెల్లం, మెడుల్లా అండ్ పాన్స్ అది అని చెప్పేసి అంటారనమాట. PNS అనేది ద మెయిన్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అంటారనమాట. సో ఇన్ అవర్ యోగా ఆల్సో దెర్ ఆర్ 6 combinations: ఫార్వర్డ్ బెండింగ్స్, బ్యాక్వర్డ్ బెండింగ్స్, లాటరల్ బెండింగ్స్, ట్విస్టింగ్స్, ఇన్వర్షన్స్, ఇలా హెడ్ డౌన్, లెగ్స్ అప్ అండ్ బ్యాలెన్సెస్. ఇట్ ఈస్ సెడ్ దట్ మా గురువు గారు రీసెర్చ్ లో ఏం చెప్పారంటే 6 different combinations will stimulate your 6 parts of your brain. When these 6 parts of your brain get stimulated, automatically it will produce feel good hormones. Those feel good hormones name is endorphins. It is scientifically kuda meeku all theory papers in support chesai. So when this endorphins will release, this endorphins effect is there for minimum 6 to 8 hours. So when you are doing exercise, yoga, asana, sunset, whatever it may be, ఎప్పుడైతే మీరు 6 to 8 hours ఈ ఎండార్ఫిన్స్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఫీల్ గుడ్ గా, మీరు హ్యాపీగా, పాజిటివ్ గా ఉంటారు, ఆల్ త్రూ దట్ డే ఆల్సో గోయింగ్ పాజిటివ్ ఓన్లీ, హెల్దీ ఓన్లీ. సో ఇందులో మీరు ఫార్వర్డ్ బెండింగ్స్ చేయడం వల్ల బ్యాక్ మసిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. బ్యాక్వర్డ్ బెండింగ్స్ చేయడం వల్ల లోవర్ బ్యాక్ స్ట్రెంగ్ అయింది, పొట్ట మసిల్స్, పెల్విస్, చెస్ట్ ఇవన్నీ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఈ రీజన్స్ లో ఉన్నటువంటి ఫ్యాట్స్ అన్ని తగ్గిపోతాయి.
lateral bending చేయడం వల్ల the base of the body spinal column, ఈ spinal column 33 vertebrae strengthen అవ్వడం వల్ల మీరు స్ట్రాంగ్ గా ఉంటారు. అండ్ సింపుల్ ట్విస్టింగ్స్ చేయడం వల్ల ఇలా టవల్ ని ట్విస్ట్ చేస్తే మధ్య నుంచి వాటర్ ఎలాగా మొత్తం కారిపోతుందో అలాగా ట్విస్ట్ చేయడం వల్ల మీ పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కరిగిపోతాయి. పొట్టలో ఉన్నటువంటి ఆర్గన్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. లంబార్ వర్టిబ్రేస్ ట్విస్టింగ్ అవడం వల్ల లంబార్ వర్టిబ్రేస్ ఫ్లెక్సిబుల్ అవుతాయి. సైటికా, బ్యాక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మెటబాలిక్ డిజార్డర్స్ రాకుండా ఉంటుంది. లివర్ ఫంక్షనింగ్, ఆల్ అబ్డామినల్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగా ఉంటుంది అన్నమాట. ఈ బ్యాలెన్సెస్ చేసినప్పుడు మీ మిడిల్ బ్రెయిన్ అనేది బాగా కాన్సన్ట్రేట్ చేసేసి యూఆర్ కాన్సన్ట్రేటింగ్, కాన్సన్ట్రేషన్ డెవలప్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ యోగా క్లాసెస్ ఒక 2 balances 3 balances చేసినప్పుడు కూడా యువర్ హోల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆన్ ద ఆసన. ఇక ఎటువంటి ఆలోచనలు ఉండవు అనమాట, అవుటర్ ఆలోచన. ఇలాగా 6 combinations అనుగుణంగా నేను 15 to 20 minutes యోగా సీక్వెన్స్ డిజైన్ చేశాను. దోస్ యోగా సీక్వెన్సెస్ I have kept in my site. ఆ సైట్ పేరు www.yoga yoga www.yoga chromium.com yogachromium.com yogachromium.com. అందులో సర్వీసెస్ అనేది ఒక మెనూ ఉంటుంది. అందులో మీరు వార్మప్ సీక్వెన్సెస్ కి వెళ్ళండి. అందులో ఫస్ట్ సీక్వెన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే దానిలో 6 combinations ఉంటాయి. మీ బాడీ అన్ని మసిల్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి. మీ బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గన్స్ మీద ఒత్తిడి పడడం వల్ల ఆర్గన్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్ సిస్టమ్స్ 11 systems కనెక్టివ్నెస్, ఇంటర్ కనెక్టెడ్నెస్ వస్తుంది. సో దట్ యూ విల్ బి హెల్తీ, హ్యాపీ ఆల్ యువర్ లైఫ్ విత్ యోగాసనాస్. అండ్ ప్రాణాయామ బెనిఫిట్స్ ఉన్నాయి, మెడిటేషన్ బెనిఫిట్స్ ఉన్నాయి. And if at all possible, we'll sum up in some other session after some time. Thank you. Thanks a lot, Shanmukha garu, for your valuable time. Dear friends, రోజు సేమ్ టైం 7:30 to 7:30 కి డాక్టర్ కవిత అజయ్ టాక్ స్టార్ట్ అవుతుందండి. ఈ రోజు వచ్చినట్లుగానే రోజు రండి. అండ్ ఇంత మంచి వీడియో మళ్ళీ మీకు ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ అండి. రోజు మంచి ఇన్స్పైరింగ్ ఎంతూజియాస్టిక్ టాపిక్స్ తో రోజు కలుద్దాం. ఒక రోజు షణ్ముఖ గారు మళ్ళీ మీరు ఒక 3-4 days తర్వాత మీ టైం చూసుకొని యోగా ఇంపార్టెన్స్ మాకు చెప్పాలి. Absolutely. Sure. And by that time, ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు రాసి పెట్టేసుకోవచ్చు. And try to practice this water therapy and share your views and feedback also. మీరు షణ్ముఖ గారి ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మళ్ళీ మనకి తనకి చెప్దాం. నేను సిన్స్ 2 months నేను వాడుతున్నానండి. మీరు నాకు మొత్తం నోట్ చేశారు, ఇచ్చారు ఫోన్ లో. అది నేను వీడియో కూడా చేసి పెట్టాను. ఐఎమ్ సిన్సియర్లీ ఫాలోయింగ్ దట్ అండ్ గెటింగ్ ద బెనిఫిట్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.